హాయ్ ఫ్రెండ్స్, జింబాబ్వే బౌలర్ ముజరబ్ అయితే నిజంగా నక్కతోక తొక్కినాడేమో అనుకోవాలా. యాక్చువల్గా అతను పాకిస్తాన్లో జరిగే పిఎస్ఎల్ అంటే మన ఐపీఎల్ మాదిరి అక్కడ కూడా ఒకటి జరుగుతుంది, సేమ్ ఇట్లా సమ్మర్లో అయితే జరుగుతుంది. ఆ టీంకి అయితే పిఎస్ఎల్ ఇస్లామాబాద్ టీంకి అయితే అతను సెలెక్ట్ అయినాడు, అతను కొనుక్కున్నారు. సో లాస్ట్ మూమెంట్లో ఏం జరిగిందంటే మన కేకేఆర్ టీం అయితే జింబాబ్వే బౌలర్ ముజరబ్ అయితే తీసుకున్నారు అనమాట. సో తీసుకున్న వెంటనే తను లాస్ట్ మూమెంట్లో ఇస్లామాబాద్ టీం నుంచి అతను బయటకు వచ్చేసి కేకేఆర్ తరఫున మన ఐపీఎల్ ఆడడానికి అయితే రెడీ అయిపోయాడు. సో దీని మీద అయితే ఇస్లామాబాద్ టీం అయితే చాలా అయితే కోపంగా ఉంది. సో కరెక్టే, కోపంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ అతనికి ఆఫర్ చేసిన అమౌంట్ 1,50,00,000 రూపాయలతో అతను కొనుక్కున్నారు. సో ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ కంటే మనకి డబ్బులు ఎక్కువ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయినప్పుడు డబ్బులు ఎక్కువ ఇస్తారు. సో ఎంత రెస్పెక్ట్గా చూసుకుంటారో, ఎంత లగ్జరీగా చూసుకుంటారో ప్లేయర్స్ని. ఎవరైనా ఇండియాలో జరిగే ఐపీఎల్ ఆడాలనే ప్రతి ఒక్క దేశంలో ఎవరైతే కోరుకుంటాడో. సో ఇంకా బంగ్లాదేశ్, జింబాబ్వే లాంటి ప్లేయర్లు అయితే వాళ్ళకి అక్కడ ఆ దేశంలో వచ్చే ఫీజు మనీ తక్కువ, వాళ్ళు సంవత్సరం అంతా ఆడిన సంపాదించిన డబ్బులు ఇక్కడ 3 నెలల్లోనే సంపాదించుకోవచ్చు. ఈ ఒక 3 నెలలు ఆడితే చాలు వాళ్ళకి. ఇంకా మిగతా వాళ్ళ టీంలో జస్ట్ ఆడకపోయినా కానీ ఇక్కడ వచ్చే 3 నెలల డబ్బులతో వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేసుకోవచ్చు. సో అతను ఇక్కడ కాంట్రాక్ట్ కేకేఆర్తో కాంట్రాక్ట్ కంప్లీట్గా ఆడితే అతను లైఫ్ సెటిల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే పాకిస్తాన్లో నీకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి ఏ మిక్సీలో గ్రైండర్లో ఇస్తారు, ఒకవేళ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వస్తే బైక్ ఇస్తారు. కానీ ఇక్కడ ఇండియాలో ఏమవుతుందంటే ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కే బైక్ ఇస్తారు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్కి కార్ ఇస్తారు, లగ్జరీ కార్. చిన్నగా ఒక క్యాచ్కి 1,00,000 రూపాయలు, ఒక్కోసారి 50కి 1,00,000 రూపాయలు, 100 కొడితే 2 లక్షలు, 10 లక్షలు కూడా ఇస్తున్నారు. సో ఇంత డబ్బులు వదులుకొని ఎవరైనా పోయి పాకిస్తాన్లో అట్లా మిక్సీలకి గ్రైండర్లకి ఎవరైనా కక్కుర్తి పడతారా చెప్పండి? ఎవరైనా డబ్బులు సంపాదించుకోవాలా, ఎవరైనా ఆలోచిస్తారు. అదిగాక వాళ్ళ జింబాబ్వేలో ఒక బీద కంట్రీ, ఎందుకంటే వాళ్ళ ఇంటర్నేషనల్ మ్యాచ్ అనగా వాళ్ళకి చాలా తక్కువ ఫీజు ఉంటుంది. ఎవరైనా అంతే కదా, ఒక 5,000 జీతం ఎక్స్ట్రా ఇస్తామంటే ఇంకో కంపెనీకి వెళ్ళిపోతారు అట్లా. సో ప్లేయర్స్ కూడా అంతే, వాళ్ళకి ఇప్పుడే సంపాదించుకోవాలా. ఒకసారి కేకేఆర్ టీంకి సెలెక్ట్ అయినామంటే సో పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళకి ఇంకా కాంట్రాక్ట్ పెంచవచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇంకో టీం కొనుక్కోవచ్చు. ఎందుకంటే జింబాబ్వే ప్లేయర్ ముజరబ్ అని 2020 వరల్డ్ కప్లో మంచి వికెట్స్ తీశాడు, అసలుకి బౌలింగ్ కూడా బాగా వేసాడు అనమాట. సో దీంట్లో ఏం తప్పేం లేదు. సో చూద్దాం, కేకేఆర్ టీంకి అయితే ఒక మంచి బౌలర్ దొరికినాడు. ఈసారి కేకేఆర్ టీం లాస్ట్ టైం అయితే కప్పు మిస్ అయింది, ఎందుకంటే ఇప్పటికి 3 సార్లు కేకేఆర్ కొట్టింది ఐపీఎల్. సో 4వసారి కొట్టడానికి కూడా ఛాన్స్ ఉంది, ఎందుకంటే టీం చాలా బాగుంది, బ్యాటింగ్ బౌలింగ్ అన్నిట్లో చాలా బలంగా ఉంది. చూద్దాం, వెయిట్ చేద్దాం ఈసారి కప్పు ఎవరు లిఫ్ట్ చేస్తారో ఐపీఎల్ 2026. బై ఫ్రెండ్స్, జై హింద్.